మాట్లాడారమ్మా. మీరు చెప్పారు కదా బీసీ యాదవ కులానికి చెందినటువంటి ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు, ఎందుకనే చెప్తా వినండి. సాయి కృష్ణ అనే అతను చనిపోయిన తర్వాత 40 రోజులకు కూడా బూడిద కూడా అందించినటువంటి ఈ ప్రభుత్వంలో ఆ కాపు కులానికి చెందినటువంటి వారందరూ ఒక మీటింగ్ చేసుకొని, అయ్యో మన కులానికి సంబంధించినటువంటి వాడికి ఒకరికి ఇబ్బంది అయింది, ఆ తల్లి ఒక్కతే ఉందని చెప్పేసి మీరు కులం అని మీరంతా కులాన్ని వాడుకొని మీరు వదిలేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తలా తీసుకొని ఆ కాపు కులానికి చెందిన వాళ్ళందరూ కూడా పోయి మాట్లాడి మమ్మల్ని మాకు అవకాశం వచ్చినప్పుడు రాసుకో మీరు కూడా. అలాగే బీసీలకు సంబంధించి కూడా బీసీ నాయకులందరినీ పక్క దేశం పోయాం, పోలీస్ స్టేషన్ లో పెట్టేసి తండ్రి కొడుకులు ఆ ఇంట్లో ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా కేసులు పెట్టేసి, నిన్న కాక మొన్న జరిగినటువంటి విషయం కేసులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి వాళ్ళు జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత బీసీలు మీటింగ్లు పెట్టుకొని అలానే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారు. ఆగరాదు. అంతలోకే సాయి కృష్ణ కుటుంబానికి ఏదో అతనంట రౌడీ షీటర్ అంట. రౌడీ షీటర్లు ఎంతమంది లేరు మీ జనసేనలో? ఎంతమంది లేరు జనసేనలో? అరికాల కోటింగ్లు ఇచ్చారా? సాయి కృష్ణ లాగా బూడిద చేశారా? ప్రతిదానికి రౌడీ షీటర్ అంట, ముద్రేసి పెట్టడం. రౌడీ షీటర్ అయితే ఇలా నక్సలైట్లను చంపితే కుళ్ళిపోయిన శవాలను కూడా తీసుకొచ్చి ఇంటికాడ చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో కనీసం బూడిద కూడా లేదని ఆ తల్లి జోల పట్టుకొని అడిగిందే, ఆ మాత్రం మీకు అర్థం కాలేదు. ఇంకా దాన్ని కూడా సమర్థించుకునే పని. ఎప్పటికైనా తెలుసుకోండి జరిగినటువంటి విషయాన్ని. ఇలా ఎంతసేపు మాట్లాడానా గుంటూరుకు సంబంధించినటువంటి మహిళకి సంబంధించిన జరిగిన అన్యాయం మీద ఒక్క మాటను మాట్లాడరు మీరు. మీ ప్రభుత్వం మచ్చ వచ్చేటటువంటి మాట మీద అది ఏ మహిళను కానీ అరుణ గారు మాత్రం మాట్లాడదు, ఏ మహిళను కానీ. ఎందుకని ఆమె వ్యవస్థను చేస్తే ఈ ప్రపంచం అంతా వ్యవస్థ అయినటువంటి దాన్ని చూసి బాధపడింది. కానీ ఒక్క జనసేన కూటమికి తెలుగుదేశం కూటమికి సంబంధించిన నిన్న జరిగిన దాని గురించి మాట్లాడమ్మా. నిన్న జరిగిన దాని గురించి జరిగిందంటే ఉన్నది లేదంట అయిపోయింది కదా, చాలా సేపు చెప్పారు. ఆవిడ చెప్పిన తర్వాత మళ్ళీ కాస్త ఆమెకేమైనా ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారంటే నేను ఆగుతాను. జగన్మోహన్ రెడ్డి అదే దాని మీద మాట్లాడమంటుంటే ఏదో సొమ్ము చెప్తారు, మాట్లాడటం రాకపోతే. ఓకే అరుణ, ఒక్క విషయం, ఎవరు ఈ రౌడీ షీట్లు అంటే ఎవరు? ఏమో సార్ ఆయనకి మా పార్టీలో ఎవరు రౌడీ షీటర్ రౌడీ షీట్ ఉన్నటువంటి అన్న రౌడీ షీటర్ నేను డిక్లేర్ చేయాలి. రౌడీ షీట్ ఉన్నటువంటి చాలా క్లియర్ గా మాట్లాడారు. మనిషిని బూడిద చేస్తారా? రౌడీ షీట్ ఉంటే మనిషిని బూడిద చేస్తాం అని స్టేట్మెంట్ ఇవ్వండి. బూడిద చేస్తాం రౌడీ షీట్ ఉంటే అని స్టేట్మెంట్ ఇవ్వమ్మా. అదే చట్టం అని చెప్తే తెలుగుదేశం తెలీదు, ఇంకా సమర్థించుకుంటారు దాన్ని. సార్ నేను చాలా క్లియర్ గా మాట్లాడా. గంజాయిలో పట్టుబడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, రౌడీ షీట్ అట్టగామ్మా. నేను చెప్పేది సాయి కృష్ణని బూడిద చేసినటువంటి దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ కూటమి సమర్థిస్తుందా? రౌడీ షీట్ ఉన్నవాడు ఎవరినైనా బూడిద చేస్తామని అన్నారా? నిన్నటికి నిన్న జరిగినటువంటి మహిళ వ్యవసాయం చేసినటువంటి దాంట్లో ఆ నల్లదేవ చెరువులు కనపడలేదా మీకు? ఎక్కడో ఒకటి చదువుకునే పట్టుకున్నారంటే చెరువు కనపడింది, చుట్టుకుంట దగ్గర చెరువు కనపడలేదా వీళ్ళకి? పక్కన ఉన్న చెరువు మీ తెలుగుదేశం కూటమికి సంబంధించిన కాబట్టి మీకు చెరువు కనపడవు, కేసులు కనపడవు, మనుషులు కనపడరు. 15వ తారీఖు వ్యవసాయం చేసినటువంటి 15వ తారీఖు మొత్తం బహిరంగంగా వీడియో బయటకు వచ్చినా కేసు పెడతారా? అలాంటి దాన్ని కూడా సమర్థించేటటువంటి పరిస్థితిలో ఈ కూటమి నేతలు డిస్కషన్ కావటం, మాట్లాడటం, దాన్ని అన్నింటినీ కూడా టీడీపీ పార్టీ నాయకుడు ఎవరైనా తీసుకొని జైల్లో వేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరి సమర్థించింది అక్కడ మీలాగా ఎమ్మెల్సీ చేయాల్సిందే. చప్పట్లు కొట్టండి. 15వ తారీఖు జరిగితే 18వ తారీఖు ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? మీ ఎమ్మెల్యేని ఎందుకు రాజీనామా చేయించలేదు? విజయ్ సార్, ఒకటి రెండు విషయాలు చిన్నప్పరెడ్డి గారు ప్రధానంగా చెప్తారు. గుంటూరు ఇష్యూ, అదేవిధంగా సాయికృష్ణ ఇష్యూ. గుంటూరు ఇష్యూలో మీరేం కోరుకుంటున్నారు? ఒకటి. సాయికృష్ణ ఇష్యూలో మీరేం కోరుకుంటున్నారు? చట్టం ఏం చేస్తుంది చెప్తా. ఉండండి, సాగండి, చెప్తాను. వీళ్ళేం కోరుకుంటున్నారు?
ఏం కోరుకుంటారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే మాట్లాడేది వాళ్ళ పైన వాళ్ళ పైన చట్టపరంగా అన్ని రకాలైనటువంటి సెక్షన్లు పెట్టి చట్టపరంగా జైలుకి పంపించాం. వాళ్ళ ఎన్నో తారీఖు జరిగితే ఎన్నో తారీఖు సార్ ఒకటి అక్కడ జరిగింది ఏంటి, ఒక నేరం జరిగింది, నేరానికి సంబంధించిన నేరస్తుడిని చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం, కేసు పెట్టాం, జైలుకి పంపించాం. సాయికృష్ణ ఇష్యూలో కూడా పోలీసులు చేసిన తప్పు దానిపైన వారిపైన హత్య కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించారు. ఈ రెండు ఇష్యూస్ లో చట్టం క్లారిటీగా వర్క్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పోలీస్ స్టేషన్ లో శిరోమణం చేసిన వారిపైన భారత రాష్ట్రపతిలోనైనా సరే వారిపైన కేసులు పెట్టాల. ఒక డ్రైవర్ ని చంపితే ఇవాళ చంపితే ఎల్లుండి ఎఫ్ఐఆర్ కట్టారు. ఇవాళ చంపి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే ఎల్లుండి ఎఫ్ఐఆర్ కట్టారు. సిగ్గు లేకుండా వీళ్ళు చట్టాల గురించి న్యాయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మేము చట్ట ప్రకారం నేరం చేసిన వాడిని 24 గంటలు అరెస్ట్ చేసి జైలుకి పంపించాం, సిఐని విఆర్కి పంపించాం. కానీ వీళ్ళు ఏం చేశారు, కిరణ్ అనే యువకుడిని చీరాల్లో చంపేశారు. వాళ్ళ పైన పోలీసుల పైన మర్డర్ కేసు పెట్టారా? ఏం చేశారు చెప్పండి? సుధాకర్ రోడ్డు మీద కొట్టారు. ఆ పోలీసుల పైన మీరు ఏం కేసులు పెట్టారు? చట్టాన్ని మీ చేతుల్లో పెట్టుకొని ఒక్కరి పైన కూడా శిక్షలు మీరు అమలు చేయకుండా చట్ట ప్రకారం నడుచుకోకుండా చట్ట ప్రకారం నడుచుకున్నటువంటి మా పైన నిందలు వేసి ఏదో తప్పించుకుందామని గుంటూరులో జరిగింది దానిపైన నేరం శిక్ష రెండు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటే నేరస్తుల్ని వెనకేసుకొచ్చిన మీరు అసెంబ్లీ శాసనమండలి సమావేశాల్లో అదే అనంతబాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిప్పుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిప్పుకున్నారు. మీరు వేదాలు ఇచ్చినట్టు చట్టాల గురించి న్యాయాల గురించి వాళ్ళని చేయండి వీళ్ళని చేయండి అని క్యాంపెయిన్ చేస్తే చేయగలిగేది ఏం లేదు. మేము చట్ట ప్రకారం నేరం చేసుకోండి, ఎవరైనా సరే శిక్షిస్తామనేటువంటిది క్లియర్ మెసేజ్ ఇచ్చాం. ఓకే అరుణ గారు ఏంటి ఇదేనా ఇంకేపీ రాజకీయాల పరిస్థితి? సార్ ప్రభుత్వం ఏమో ప్రజలకు ఏం చేయాలి, రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి పథకం ఎటువైపు తీసుకెళ్లాలి, రాష్ట్రానికి నిధులు ఎటువైపు నుంచి తీసుకురావాలి, పరిశ్రమలు ఎటువైపు నుంచి తీసుకురావాలి, పారిశ్రామికవేత్తలు ఎటువైపు నుంచి తీసుకురావాలి, శాశ్వత నిర్మాణాలు ఎలా ఏర్పాటు చేయాలి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, వాటికి తగ్గట్టుగా వ్యవస్థను ఎలా మార్చాలి అన్నటువంటి అంశాల మీద ప్రభుత్వం వెళ్ళిపోతూ ఉంది. ఎలా బురదజల్లాలి, ఎలా కులచిచ్చులు పెట్టాలి, ఎలా మత రాజకీయాలు రాజేయాలి, ఎలా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఎలా మార్పు ఒకసారి ఈ రాజధాని ఇక్కడ కాదు అక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ కాదు అక్కడ తిరిగి 7 ఏళ్లు మార్చినట్టుగా మన రాజధాని ప్లేసింగ్ మారుస్తూ ఉండాలి, మన మాటల్లో పరిపాలనలో ప్రయత్నాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చేసుకుంటూ వెళ్తాం సార్. కానీ ఇక్కడ అల్టిమేట్ గా ఇటు కూటమి సైడ్ నుంచి మేమైనా వైసీపీ నుంచి వాళ్ళైనా సరే ప్రజలు గమనిస్తున్నారు. రేపు పొద్దున వాళ్ళ జడ్జిమెంట్ కి మనం వెళ్ళాలి. కాబట్టి వాళ్ళకి నచ్చే విధంగా మన పరిపాలన మన పరిస్థితులు ఉండాలన్న విషయం మాత్రం గుర్తుంచుకుంటే చాలు సార్. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు చూస్తున్నారు, ప్రజలు మేము ఏం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. ఇదండి సార్, పవన్ కళ్యాణ్ గారు చక్కగా పెరుగన్నం సద్దనం పెడితే బ్రహ్మాండంగా తిని రాజధాని రైతులకు సంబంధించి ఇష్టం లేనటువంటి రైతుల దగ్గర పొలాలు తీసుకుంటే మాత్రం బలవంతంగా తీసుకుంటే జనసేన అండగా ఉంటుంది అని చెప్పేసి పెరిగన్న సద్దాన్ని మళ్ళీ ఈ వేటకారం ఎందుకు వెళ్ళారు మాట్లాడారంటే నిజంగా పెరుగన్నం తిన్నదే సార్, అది పెరుగన్నం తిన్నదే. నేను ఇప్పుడు అదెందుకు అంటున్నాను, అరే అదెందుకని గుర్తు చేస్తున్నాను సార్, సబ్జెక్ట్ గుర్తు చేస్తున్నాను. నేనేమన్నా ఆయన తప్పు మాట్లాడి అన్ని ఏమన్నా మాట్లాడాను, ఆ చెప్పు తీసుకొని కొడతానన్నవి కొడకల్లారా అన్నవి అవన్నీ మాట్లాడలేరు కదా, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి. అలాగే మరి ఉన్నవల్లి రైతులు మరి రైతులు కాదు, వాళ్ళకి తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి వారికి కావాల్సినట్టుగా పొలాలు ఇస్తేనేమో ఏమీ మాట్లాడరు. మరి ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక రైతులు ఇంకొక కన్నుతోటను కూటమి రైతులను ఇంకొక కన్నుతోటి చూసి ఎందుకని వివక్ష చూపించాలి? మరి రాజధాని రైతులకు సంబంధించిన అంశం కాకపోయినప్పుడు కూడా అరుణ గారు మాట్లాడారు కాబట్టి వాళ్ళ వివరణ వాళ్ళు ఆ రైతులకి ఎందుకని బలవంతంగా మన దున్నితేనో లేకపోతే ఇంకోటో ఏదో మొత్తాన్ని అరెస్ట్ చేసి వాళ్ళందరూ తీసుకెళ్లి అన్ని చేసినా కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి? మరి పార్టీ పని మీద బిజీగా ఉన్నాడు కదా, అది కూడా అదే కదా. ఈ మహిళలకు సంబంధించిన అంశం మీద కూడా మాట్లాడలేదు. సరే మిగతా సీదిరాపల్ రాజు మా పార్టీ కాదు లేకపోతే ఇంకోటి కాదు అని వాటన్నిటి గురించి మాట్లాడకపోయినా ఈ అంశాల మీద మాట్లాడాలి కదా. మరి అలాగే తిరుపతిలో ఆంజనేయ స్వామి బొమ్మని దొంగలించుకొని పోయినటువంటి వాటి గురించి మాట్లాడి మెట్లు కడగాలి కదా. అక్కడ కూడా మెట్లు కడగాలి. పవన్ కళ్యాణ్ గారు ఆయన మళ్ళీ ఆరోగ్యం బాగా అంతా బయటకు వచ్చిన తర్వాత చాలా మెట్లు పెండింగ్ ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు. అరుణ గారు ఈ మెట్లు అమరావతి రైతులకి
అన్న వినిపిస్తుందా? స్ట్రక్ అయినట్టు. రైట్, ఓకే. ఏంటి అమరావతిలో ఏమైనా ఇబ్బంది ఉందా? సింపుల్ గా అమరావతిలో రోడ్డు సగం వెళ్ళి రోడ్డుకి అడ్డంగా వచ్చిన కొన్ని స్థలాలకు సంబంధించిన దాంట్లో రోడ్డు కేసు తీసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి నాకు అర్థం కాదంటే వీళ్ళకి రాజధాని అనేది వద్దు, అభివృద్ధి అనేది వద్దు అనేటువంటి వీళ్ళు రాజధాని గురించి గురించి కామెంట్ చేస్తున్నారు కదా. అరుణ ఏమైనా ఇబ్బంది ఉందా అమరావతి రైతుల్లో? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఏమి పట్టించుకోవట్లేదు, ఆదుకోవట్లేదు అంటున్నారు. అన్న వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది, మాట్లాడండి. అమరావతికి సంబంధించి పూర్తిగా క్లియర్ గా స్టేట్మెంట్ మేము మొదటి నుంచి ఇప్పటికీ అదే చెప్తూ ఉన్నాము. ఎన్ని మంత్రివర్గ సమావేశాలు ఈ అంశాలు జరిగినా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఒకటే క్లియర్ గా, భూములు లాక్కోవద్దు, ఇస్తే తీసుకుందాం, అలాగే తీసుకున్నటువంటి భూమిని డెవలప్ చేసి చూపించి ప్రజలకు భరోసా కల్పిద్దామన్న అంశం మీదే పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎవరిది బలవంతంగా లాక్కోవడం కానివ్వండి, దానికి సంబంధించి ఇక్కడ ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ జరగట్లేదు సార్. కేవలం వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఎవరో కొద్ది మంది కేవలం మీకు డబ్బు కొడితేనే అట్లాంటి స్టేట్మెంట్ మీడియా ముందుకు ఇస్తున్నారు తప్ప 10 మంది ఒక్కరు వ్యతిరేకించారు. దృష్టికి ఏమి రాలేదంటే చెప్పండి, మేము వదిలేస్తాం. 28,000 మంది 15 రోజుల పాటు జరిగింది కదా మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, వాళ్ళు ఎవరో ఆందోళన చేయడం, ఇవన్నీ కూడా మీకు చెప్పాను క్లియర్ గా. 10 మంది రైతులు ఒక చోట అవసరం ఉన్నప్పుడు భూమి ఇచ్చినప్పుడు ఒకళ్ళు కావాలని పందానికి నేను ఇవ్వను ఈ ప్రభుత్వానికి అంటే మిగతా 9 మంది ఇచ్చినప్పుడు భూమి వృధా అయిపోద్ది కాబట్టి వాళ్ళ త్యాగం కాబట్టి ఆ 10వ రైతు దగ్గర నుంచి చట్టప్రకారం 100%. గుంజుకోండి, ఇప్పుడు అన్ని జరుగుతాయి అన్నే కదా. ప్రజల ఆస్తులన్నీ గుంజుకున్నారు కదా, కోర్టులో ఎక్కడ ఉండని రెవెన్యూ